రెండోది అంటే దీని కొనసాగింపే కానీ మన రాష్ట్రానికి సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాకప్ డెత్ అంశం పైన నోటీస్ ఇచ్చింది. మనకు తెలుసు సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఆంధ్రప్రదేశ్లో కొంత సెన్సేషన్ అయింది. చివరికి ఆయన లాకప్ డెత్ అయ్యాడు, తర్వాత ఆయన డిస్ట్రాక్ట్ చేసేసారని ఇంకా పోలీసులు తేల్చిన పరిస్థితి. సిఏ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగుతోంది. అది రాజకీయంగా కూడా చాలా కీలకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది పొలిటికల్ గా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు అయితే చేసిందో ఆరోపణలన్నీ దాదాపు నిజమైపోయాయి. దాంతో ఏంటంటే వాళ్ళు మేము చెప్పింది కరెక్ట్ అయిందని అన్నారు. ఇందులో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువగా పూసుకోలేదు, రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దీన్ని జాతీయ అంశంగా మార్చింది. అప్పుడు వార్త జరిగిన అంటే సాయికృష్ణ లాకప్ డెత్ జరిగినప్పుడే ఇట్ బికేమ్ నేషనల్ ఇష్యూ. మనకి గతంలో మనం ప్రస్తావించినట్టుగా తమిళనాడులో జరిగిన తర్వాత ఈ స్థాయిలో లాకప్ డెత్ జరగటం, మొత్తం డెడ్ బాడీని అసలు లేకుండా చేయటం, ఆనవాళ్ళు లేకుండా చేయటం అనేది సెన్సేషన్ అయింది. ఇప్పుడు వీళ్ళేంటంటే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. పోలీస్ కస్టడీలో మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యులపై చర్యలు, మానవ హక్కుల పరిరక్షణ, వీటిపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అన్నది వైసీపీ ఇచ్చిన నోటీసు. నేను అనుకుంటున్నా వైసీపీ ఇచ్చిన ఈ నోటీస్ అంశాన్ని మరి పరిగణలోకి తీసుకుంటారో లేదనేది స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా బీఎస్సీ దీన్ని నోటిఫై చేయాలి. కానీ నోటిఫై చేసే అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంశం, మానవ హక్కులకు సంబంధించిన అంశం. అలాగే పోలీస్ కస్టడీలో మరణాలు జరగకుండా గతంలోనే కొన్ని చర్యలు తీసుకున్నారు, చట్ట సవరణలు కూడా జరిగాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను దీనికి డిబేట్కి అవకాశం ఇస్తారనుకుంటున్నాను. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జాతీయ స్థాయి ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదైతే తీసుకుంది. చూద్దాం మరి పార్లమెంట్లో ఒకవేళ ఇది చర్చ జరిగితే మాత్రం ఎలాంటి సమాధానం కేంద్రం, అలాగే ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంపీలు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఎలాంటి చర్చ జరుగుతుంది, ఇలాంటివి జరగకుండా కేంద్రం ఏమైనా మరింత పటిష్టంగా ఈ లాకప్ డెత్స్ నివారణ సంబంధించి గతంలో ఉన్న గైడ్ లైన్స్ని కొంత ఏమైనా కఠినతరం చేస్తుందా? లెట్ us wait and see.